నమస్తే, వెల్కమ్ టు కరుణ్ మీడియా. నేను నరేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు విభజిత ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి సీఎస్గా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారు సార్? బాగున్నాను సార్. జనరల్గా ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అనే ఇది ఉంటుంది. సో మీకు ప్రేరణ కలిగించిన విషయం ఏంటి సార్ ఐఏఎస్ అవ్వాలని? అంటే అది జనరేషన్ బట్టి మారుతూ ఉంటుంది. మా జనరేషన్లో అది చాలా ఇంపార్టెంట్ సర్వీసు. అవెన్యూస్ కూడా ఎక్కువ ఉండేవి కాదు కాబట్టి దాని మీదనే ఎక్కువ అందరూ యూత్కు చాలా ఇంపార్టెన్స్ ఉండేది. బట్ ఈరోజు అవెన్యూస్ చాలా పెరిగిపోయినాయి. టాలెంట్ ఉంటే ఎక్కడైనా రాణించవచ్చు. లేటరల్ ఎంట్రీ కూడా ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొదలెట్టింది. సో అందుకని ఈరోజు ఐఏఎస్ఏ ఒక మేజర్ అవొకేషన్ ఆర్ వర్కింగ్ థింగ్ అని నేను అనుకోను. బట్ మా టైంలో అంటే ఎస్, అదే ప్రధానమైనది ఉండేది. చిన్నప్పటి నుంచి అంటే కొంత అవేర్నెస్ ఉంది దీని మీద. కాలేజ్లో ఉన్నప్పుడు కాస్త లెక్చరర్స్ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు. కాస్త దీని మీద దృష్టి పెడితే నువ్వు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని అది కొంత కాన్ఫిడెన్స్ని ఇచ్చింది. సో ఆ రకంగా మీరు మంచి స్టూడెంటే సార్? స్టూడెంట్ అంటే పర్వాలేదు, చెడ్డ స్టూడెంట్ మాత్రం కాదు. ఎట్లా సార్, గవర్నమెంట్ జరిగిందా ప్రైవేటా సార్ మొత్తం స్కూలింగ్ కాలేజ్ అంతా కూడా? అంతా గవర్నమెంటే. అంటే అప్పట్లో ప్రైవేట్ అనేది లేదు కదా. బేసిక్గా జిల్లా పరిషత్ హై స్కూలు, అక్కడి నుంచి ఇంటర్మీడియట్ మామూలు డిగ్రీ కాలేజ్ కందుకూరులో చేశాను. ఆ పైన కర్నూలు సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజీలో 3 years డిగ్రీ, ఆ పైన ఎంఏ అనంతపూర్ సార్. సార్ మీరు ఐఏఎస్ అయిన తర్వాత మొట్టమొదటి పోస్టింగ్ ఇక్కడ, మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? విజయవాడ సబ్ కలెక్టర్గా. నైస్ ఫీలింగ్ యాక్చువల్లీ. అంటే చిన్న వయసులో పెద్ద పోస్ట్ కదా అది అప్పట్లో. సబ్ కలెక్టర్ విజయవాడ అంటే ఉన్న సబ్ కలెక్టర్ పోస్ట్లో కూడా చాలా ఇంపార్టెంట్ పోస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీ ఫస్ట్ టైంలోనే కొట్టేశారా ఐఏఎస్? ఫస్ట్ ఛాన్స్లో అసలు ఐఏఎస్ రాయలేదు. అప్పుడు 2 రకాలుగా ఉండేది. ఇప్పుడు లేదు ఆ సిస్టమ్. అప్పుడు లోయర్స్ తీసుకుంటే సెంట్రల్ సర్వీసెస్కు ఐపీఎస్కు ఎలిజిబుల్. హయ్యర్స్ కూడా రాసినప్పుడే నువ్వు ఐఏఎస్కు ఐఎఫ్ఎస్కు ఎలిజిబుల్గా ఉంటావు. సో ఫస్ట్ నాకు ఎలిజిబిలిటీ రాగానే ముందు అసలు ట్రై చేద్దాం. బికాస్ మన లెవెల్ కూడా మనం అసెస్ చేసుకోవాలి కదా. అందుకని హయ్యర్స్ తీసుకోవాలి, లోయర్సే తీసుకొని ఎగ్జామ్ ఇస్తే ఆ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది. సో వెళ్ళి జాయిన్ అయిపోయినా. ఇన్కమ్ ట్యాక్స్లో జాయిన్ అయిపోయి నెక్స్ట్ ఇయర్కు ఆ హయ్యర్స్ కూడా రాసి ఐఏఎస్లో. ఫస్ట్ మీరు డ్యూటీ ఎక్కినప్పుడు మీ అనుభూతి ఏంటి, ఎట్లుండే? అనుభూతి బాగుంది, చక్కని అనుభూతి. ఇప్పుడు లేవు కదా, అప్పుడు హోల్డాల్ అవి ఉండేవి కదా. హోల్డాల్లో అంతా మొత్తం సామాన్ అంతా హోల్డాల్ సామాన్ పెట్టుకొని మా ఊళ్ళో బస్ ఎక్కి కందుకూరులో బస్ ఎక్కి విజయవాడకు వచ్చాను. సో విజయవాడకు వచ్చి అనగానే రిసీవ్ చేసుకొని పెద్ద బంగ్లా కదా, బంగ్లాకు తీసుకుపోయినారు. సో ఆ హోల్డాల్ సామాన్తోనే 2 సంవత్సరాలు అక్కడే, 1.5 సంవత్సరం అక్కడే గడిపాను. మీరు విజయవాడ ఫస్ట్ పోస్టింగ్ అన్నారు కదా సార్. అక్కడ అప్పట్లో అంటే వింటున్నాను సార్, బెజవాడ గుండాయిజం ఇవి అంటారు కదా, అప్పుడు ఉన్నాయి అవి? ఉండేవి, వాటి పాటిగా ఉండేవి. పెద్దగా అంటే ఒకటి పరిపాలన రాజకీయంగా ఇప్పుడు ప్రభావితమైనట్టుగా ఆ రోజు కాలేదు. ఎప్పటికప్పుడు అదే చెప్పుకుంటూ ఉంటానులే. ఇప్పుడు మేము జాయిన్ అయ్యేటప్పటికి మా సీనియర్స్ 50లో 60లో దశకాల్లో పనిచేసిన వాళ్ళు అప్పటితో పోల్చి చూచి ఇప్పటికి ఏముంది అసలు అప్పుడు కదా ఉండాల్సిన విధానం అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు మాకు ఎంఆర్ పాయ్ అని ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టిట్యూట్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టేట్లో ఉండేవాడు. ఆయన బెజవాడ గోపాల్ రెడ్డితో ఆయన అనుభవాలు చెప్తూ ఉండేవాడు. అటువంటి అనుభవాలు మాకు లేవు. బికాస్ ఆ పీరియడ్ వేరు, ఆ మనుషులు వేరు, ఆ వాల్యూస్ వేరు. మా పీరియడ్లో ఉన్న వాల్యూసు, మా పీరియడ్లో ఉన్న అనుభవాలు, మనుషులు ఈ పీరియడ్లో ఉండకపోవచ్చు. సో ఆ డిటోరేషన్ ఓవర్ ఏ పీరియడ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ వంగవీటి మోహన్ రంగ గారు అప్పుడు ఇంపార్టెంట్ లీడర్ విజయవాడ. బట్ ఎప్పుడు రాలేదు, నాకు ఎప్పుడు ఆయన గురించి తెలియదు. ఒక తడవ ఏదో జీప్లో పోతూ ఉంటే మా తహసీల్దార్ వెనక నుంచి సార్ వంగవీటి మోహన్ రంగ అని చూపించారు. నేను మామూలు జనరల్ ఉండేటటువంటి దీంతో రౌడీ కదా అన్న. కాదు సార్, అట్లా అనటానికి వీలు లేదు. ప్రజల్లో చాలా మంచి ఆయనకు రెస్పాన్స్ ఉంది.
పీదాబికి చాలా బాగా పనిచేస్తాడని కాంప్లిమెంట్ ఇచ్చాడు మా తహసీల్దార్. సో ఐ మీన్ నాకు తెలియక ఒక మాట అనేసాను. హీ వాజ్ కరెక్టింగ్ మీ యాక్చువల్లీ. బట్ ఏ రోజు అతన్ని కలిసింది లేదు, దో హీ వాజ్ దేర్ యాజ్ ఏ ఇంపార్టెంట్ లీడర్ లోకలీ. సో ఆ రకంగా పెద్దగా రాజకీయ నాయకులు వచ్చి ఇది ఏదైనా అడిగేవాళ్లే కానీ ఇన్సిస్ట్ చేసేవాళ్ళు కాదు. సో అది ఒక పెద్ద అడ్వాంటేజ్. స్టేచర్ ఉండేది సబ్ కలెక్టర్ అంటే, దానికి విలువ ఇచ్చేవాళ్ళు. కలెక్టర్ల నుంచి మంచి సపోర్ట్ సిస్టమ్ ఉండేది, బాగుండేది. ఈ సబ్ కలెక్టర్ నుంచి కలెక్టర్ ఎక్కడ సార్ పోస్టింగ్? నేను ఈ మధ్యలో చాలా చోట్ల చేశాను. సబ్ కలెక్టర్ నుంచి నేరుగా కలెక్టర్ అయిపోలేదు. సబ్ కలెక్టర్ నుంచి నేను శ్రీకాకుళం వెళ్ళాను POITDAగా. అక్కడి నుంచి నెల్లూరు జాయింట్ కలెక్టర్గా వచ్చాను, కడప జాయింట్ కలెక్టర్గా చేశాను, వైజాగ్లో డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్గా చేసిన తర్వాత కలెక్టర్ ఖమ్మం కింద వచ్చాను. సో 81 సబ్ కలెక్టర్ విజయవాడ అయితే 87 ఖమ్మం కలెక్టర్ అయినా. సో మధ్యలో 6 ఇయర్స్ ఖమ్మం కలెక్టర్గా జాయిన్ అయిపోయారు. 2 ఏళ్ళు ఉన్నారు. సార్ మీరు కలెక్టర్గా ఉన్న టైంలో మీకు బాగా ఇబ్బందికరమైన సంఘటన ఎప్పుడైనా జరిగిందా? అది జరిగింది, చాలా చాలా పెద్ద సంఘటనే జరిగింది. 1-2 ఏళ్ళు ఖమ్మంలో మాత్రం చాలా ప్లెజెంట్, ఏమనాలంటే సక్సెస్ఫుల్ టెన్యూర్ ఉండింది. ఎందుకంటే ఖమ్మం పెక్యూలియర్ స్టేట్. అప్పుడు చాలా కమ్యూనిస్ట్ చాలా బలంగా ఉండేవాళ్ళు. CPI CPM ఇద్దరు కూడా చాలా బలంగా ఉండేవాళ్ళు. ఇద్దరికి నేనంటే అభిమానం ఉండేది, ఎందుకంటే కాస్త ఏదో పద్ధతిగా చేస్తూ ఉంటారని. సో వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చారు యాక్చువల్లీ వాళ్ళిద్దరు. రెండోది కాకపోతే కాంగ్రెస్లో అప్పుడు సెంట్రల్ మినిస్టర్గా జలగం వెంగళరావు గారు ఉండేవాడు. ఆయనకు కొన్ని మామూలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఫాస్ట్గా పోతూ ఉంటే ఆయనకు పర్సనల్ అభిమానం ఉండేది నా మీద. కలెక్టర్గా ఉన్నప్పుడు తెలుగుదేశం తరఫున తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్గా ఉండేవాడు. చాలా చాలా రీజనబుల్ పర్సన్. సో పొలిటికల్గా నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా 2 ఇయర్స్ చాలా చక్కగా పర్పస్ఫుల్గా జరిగింది. టువర్డ్స్ ది ఎండే ఒక చోట కొన్ని ఎవిక్షన్స్ పట్టుబట్టి చేస్తుంటే ఫైరింగ్ అయింది. ఫైరింగ్లో ఒకరు చనిపోయినారు, అది పెద్ద ఇష్యూ అయింది. బట్ అక్కడనే కొంత ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్. సో పిలిపించి సార్ ఇదంటే అన్నీ కొట్టేసే అన్నాడు ఒకటే మాట. వీళ్ళంతా ల్యాండెడ్ ఫెలోస్ వీళ్ళు చేశారంటే అన్నీ కొట్టేసారు. రెండో రోజు వీళ్ళంతా పోయినారు నాకు ఎగనెస్ట్గా. అప్పుడు అందరూ కలిశారు, అప్పుడు CPM CPI తెలుగుదేశం. సో చాలా మంచి, బట్ దే ఆల్సో గేవ్ ఏ గుడ్ వర్డ్ అబౌట్ మీ. ఈ ఒక్క విషయంలో తప్పు చేశాడు కానీ ఆయన మంచి కలెక్టర్. సో అది ఆయన మనసులో ఉండి సరే ఇంకా తీసేద్దామని అక్కడి నుంచి తీసేసి నల్గొండ కలెక్టర్గా వేశారు. సో నల్గొండలో 6 నెలలు అట్లా చేసి అక్కడి నుంచి. పెద్ద సంఘటన అదే సార్ మీ లైఫ్ మొత్తం? మొత్తం మీద కూడా అది చాలా. ఏంటి సార్ ఆ సంఘటన? అంటే అక్కడ మడుగూరు ఏరియాలో బాగా ల్యాండ్ వాల్యూస్ పెరగటంతో నాన్ ట్రైబల్స్ పెద్ద ఎత్తున గవర్నమెంట్ ల్యాండ్స్ని ఆక్యుపై చేసేసి పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సెస్ అవి కట్టి ఆక్యుపై చేసేసుకున్నారు. సో వాటిని తొలగించాలని చెప్పి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి చాలా సిస్టమేటిక్గానే పోయినాము. బట్ ఏం చేశారంటే వాళ్ళవి ఎక్కడ దెబ్బతింటాయోనని చిన్న వాళ్ళని రెచ్చగొట్టి మీ మీదకి వస్తున్నారు, అవన్నీ తీసేస్తా. అవి ఆ రోజు క్లారిఫై కూడా చేసేవాళ్ళకు అక్కడ ఇవే మేము టార్గెట్ చేసుకో. బట్ ఒక్కొక్కప్పుడు సిచ్యుయేషన్ మన చేతిలో ఉండదు. పోలీసులు టేక్ ఇట్ ఇన్ టు దేర్ హ్యాండ్స్. అక్కడ వాళ్ళకి ఎవరు లేరు అక్కడ, వాళ్ళే ఫైర్ చేశారు. ఇంకా పైన యూ హ్యావ్ టు ఓన్ అప్ అంతే. ఒక్కొక్కప్పుడు సిచ్యుయేషన్స్ అట్లా అడ్మినిస్ట్రేషన్లో డెవలప్ అవుతూ ఉంటాయి, నువ్వేం చెయ్యవు. బట్ ఆ రోజు ఓన్ అప్ చేసుకోకపోతే మొత్తం ఈ ఎవిక్షన్ ప్రాసెస్ అంతా పట్టుబట్టి మొదలెట్టింది కలెక్టర్ అని తెలుసు. అక్కడ ఆన్ ది సైట్ గెస్ట్ హౌస్లో నేను ఉన్నాను. సో నేను ఆర్డర్ చేయలేదని అంటే వాడు నమ్మడు ఆ రోజు. సరే కానీ ఏదైతే అది అవుతుంది, ఎస్ ఆర్డర్ ఇచ్చాం అయిపోయిందని. ఆఫ్టర్ ది ఇన్సిడెంట్ ఓనప్ చూసుకోవాల్సి వచ్చింది. దో ఐ నెవర్ గేవ్ దట్ ఆర్డర్. యాక్చువల్లీ ఆ స్టేజ్కి వస్తే రిట్రీట్ అవుతామన్నదే నా ఉద్దేశం. ఫైరింగ్ అసలు అనుకోనే లేదు. బట్ చేసేసారు వాళ్ళు, చేసేసి సిచ్యుయేషన్ను డెవలప్ చేసేస్తారు. సమ్టైమ్స్ అవుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ సిచ్యుయేషన్ను నేను అసలు విజువలైజ్ చేయలేదు కాబట్టి ఎస్పీని కూడా వెంట తీసుకోపోలేదు. నేను పోయినా నా DYSP లోకల్ అతను ఉన్నాడు. సార్ మీరు మొత్తం ఎంటైర్ కెరీర్లో బాగా సంతృప్తినిచ్చిన అంశం ఏదైనా ఉందా సార్? అంటే కలెక్టర్ టెన్యూర్ చాలా హాయిగా సంతృప్తికరంగా ఉంది. EOTTగా చాలా CSగా కూడా. ఈ 37 ఇయర్స్ ఈ పీరియడ్లో
అనేక మంది ముఖ్యమంత్రులతో పనిచేశారు కదా సార్, మీరు ఏ ముఖ్యమంత్రి బెస్ట్ అంటే? నన్ను ఇప్పుడు చాలామంది అడిగారు, చెప్పాను, అన్క్వశ్చనబుల్లీ చెప్తాను, చెన్నారెడ్డి గారు. చెన్నారెడ్డిని మించిన చీఫ్ మినిస్టర్ ఈ రాష్ట్రానికి లేడు. ఈ రాష్ట్రం దౌర్భాగ్యం ఆయన ఫుల్ టర్మ్ చేయలేకపోవటం. ఎందుకు మంచి బెస్ట్ సీఎం? బ్రిలియంట్. అది మామూలు మైండ్ కాదు అది. అది చాలా చాలా షార్ప్ మైండ్. అంత షార్ప్ పర్సన్ నేను ఎక్కడా చూడలేదు. ఆఫీసర్లను ఆయన తూలనాడతారు, ఇది అంటారు, తప్పు. ఆఫీసర్లు భయపడేవాళ్ళు ఆయన దగ్గరికి పోవాలంటే. ప్రిపేర్ అయిపోయిన వాడిని రెస్పెక్ట్ చేసేవాడు. ప్రిపేర్ కాకుండా ఆయన దగ్గరికి పోతే చీల్చి చెండాడేవాడు. చాలా చాలా తెలియదు. జనరల్గా అంటే మీరు చూసిన అడ్మినిస్ట్రేషన్ ఎవరు మీరు చూశారు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రజలు ఏమంటారంటే చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేషన్లో బాగా చేస్తారంటుంటారు కదా. ఆయన కూడా మీరేమడిగారు, నేను చూసిన వాళ్ళందరూ బెస్ట్ చంద్రబాబు గారు కూడా ఈస్ ఎ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. బట్ నన్ను కానీ అందరిలో రేట్ చేసి ది బెస్ట్ అడగమంటే చెప్పమంటే చెన్నారెడ్డి గారు. అలాగే మీరు ఎందుకు సార్ రాజకీయాల్లోకి రావాలి అనుకున్నారు, బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వాలనుకున్నారు? బీజేపీ అనేది అంటే సిద్ధాంతపరంగా నమ్మిన పార్టీ. అది ఈరోజు ఇది కాదు, స్టూడెంట్గా కూడా, ఈవెన్ యాజ్ ఏ స్కూల్ గోయింగ్ స్టూడెంట్ ఆల్సో దానికి అట్రాక్ట్ అయినటువంటి వ్యక్తిని. సో దాంట్లో ఏమీ ఇది లేదు. సో అది న్యాచురల్ ప్రాసెస్ కింద అనుకున్నాను. వచ్చిన తర్వాత ఏదైనా చేయగలిగితే బీజేపీ స్ట్రెంగ్త్ నేను చేయగలిగినంత చేయగలను. అంటే వాంటెడ్గా వచ్చారా, అదంటే అకస్మాత్తుగా అనుకోకుండా బీజేపీలో చేరటం అనేది అది అనుకున్నది. సరే సమయం కలిసి వచ్చినప్పుడు జాయిన్ అయ్యాను. ఏపీలో జగన్ గారి పరిపాలన ఎట్లా సార్ ప్రజెంట్? ఒక మాటలో అడగాలంటే అస్తవ్యస్తంగా ఉంది. అంటే డైరెక్షన్ లేదు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఎవరు పరిపాలన చేద్దామనుకున్నా అది సక్సెస్ఫుల్ కాదు. దానికి ఇది ఫైనల్గా ఒక ఉదాహరణ కింద నిలిచిపోతుంది. నార్మల్గా నేను ఒక బుక్లో ఏదో ఒక చిన్న లైన్ చదివాను సార్. నేను ఎకనామిక్ స్టూడెంట్ బిఏలో. మనీని ఎప్పుడైతే మార్కెట్లోకి డంప్ చేస్తామో అదొక చట్రంలాగా తిరిగి కూలిపోకుండా ఉంటుంది ఆర్థిక వ్యవస్థ అనేది చదివాను. అంటే అదే చేస్తున్నారు జగన్ గారు అని చెప్పి వాళ్ళ తరపు వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. వాస్తవం కదా సార్ అది? అది 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 ఎక్కడ ఎవరు చెప్పారో నాకు తెలియదు. కానీ ప్రభుత్వాన్ని నడపటం అనేది బ్యాలెన్సింగ్ యాక్ట్. బేసికలీ బ్యాలెన్సింగ్ యాక్ట్. బ్యాలెన్స్ ఎక్కడ తప్పినా బెడిసి కొడుతుంది. ఆ బ్యాలెన్స్ పూర్తిగా తప్పి పాలన ఈరోజు జరుగుతుందనేది నా అభిప్రాయం. అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ పోవాలి. ఈ రకంగా వన్ సైడెడ్గా మన తాహతును మించి అప్పులు చేసి ఖర్చు పెట్టడం మిగిలిన ముఖ్యమంత్రులకు తెలియక చేయలేదు. అట్లా అనుకుంటే పొరపాటు. తెలుసు వాళ్ళందరికీ. ఇదేం కొత్త ఏమీ కాదు కదా. రన్నింగ్ ఏ స్టేట్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ ఫైనాన్స్. కానీ ఒక అడ్వైస్ తీసుకొని మనకి ఎంత ఉంది, ఎంత ఖర్చు పెట్టగలం, పెట్టే దాంట్లో దేని మీద ఎంత పెట్టాలి, బడ్జెటింగ్ అంటేనే ఇది. అది లేకుండా వన్ సైడెడ్గా ఏదో మంత్రదండం చేతిలో ఉన్నట్టు దాని ద్వారా డబ్బులు ప్రొడ్యూస్ చేస్తామన్నట్టుగా కనుక కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటూ పోతే ఏదో ఒక స్టేజ్లో కార్యక్రమాలైనా ఆపేయాల్సి వస్తుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియాను కఠినతరం చేసి చాలామందిని దాని నుంచి తొలగించాల్సిన పరిస్థితి అదే ఆల్రెడీ వచ్చేసింది. ఆంధ్ర మీరు మొట్టమొదటి సీఎస్గా ఉన్నారు సార్ విభజిత ఆంధ్రప్రదేశ్కి. అప్పుడున్న పరిస్థితులు ఏంటి సార్? అసలు వచ్చేటప్పుడు విభజించిన తర్వాత ఆర్థిక వనరులన్నీ ఉన్నాయా పరిపుష్టిగా ఏపీకి? మరీ అంత బ్యాడ్గా అయితే లేదు. డెఫినెట్గా ఒకటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే పెద్ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ హైదరాబాద్, తెలంగాణలో ఉండిపోయింది. దాంట్లో ఏమీ తప్పు లేదు. దాంట్లో ఏమీ అవాస్తవం లేదు. అది జరిగింది. బట్ ఇక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితి అయితే మాత్రం కాదు. కొద్దిగా జాగ్రత్తగా వచ్చే వనరులను పెట్టే ఖర్చును బ్యాలెన్సింగ్ చేసుకుంటూ అభివృద్ధి మీద దృష్టి పెట్టుంటే రాష్ట్రం నిలదొక్కొని ఉండేది, ముందుకు పోయి ఉండేది. బాబు గారు చేసిన పెద్ద తప్పు అమరావతి మీద అంత కాన్సన్ట్రేషన్ చేసి మొత్తం డబ్బులు దాని మీద పెట్టే విధంగా పరిపాలన నడపటం. అది కూడా లాంగ్ రన్లో సక్సెస్ అయ్యేటటువంటి మోడల్ కాదు. దీనిని కంటిన్యూ చేస్తూ ఈయన చేస్తున్న తప్పు అప్పులు తెచ్చి పంచితే సరిపోతుంది, నా కీర్తి అట్లాగే ఉంటుంది అనుకోవటం ఈయన చేస్తున్న పెద్ద తప్పు. ఆ రకంగా ఆర్థికంగా రాష్ట్రాన్ని ఇద్దరు పూర్తిగా దెబ్బతీశారు, కోలుకోలేని దెబ్బలు కొట్టారు. నార్మల్గా నాకు తెలిసి ఏపీ విషయానికి వస్తే
తెలంగాణలో అయితే హైదరాబాద్ ఒకటే ఆర్థిక రాజధాని. ఏపీ విషయానికి వచ్చేస్తే వైజాగ్, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ ఇవన్నీ కూడా కొంచెం మంచి ఇన్కమ్ జనరేటెడ్ సిటీసే. కాకినాడ ఇది హార్బర్ హబ్ కానీ ఇవన్నీ మంచిగా ఉంటాయని చెప్తుంటారు. వాస్తవమే సార్ అది? తప్పకుండా అదే నేను అప్పుడు ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ గొప్ప ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక మంచి అర్బన్ నెట్వర్క్ ఉంది. తెలంగాణకు లేదు. అవును సార్, అవును సార్, మీరు చెప్పింది. బట్ స్టిల్ ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ 1956 నుంచి సింహభాగం హైదరాబాద్లోనే జరిగింది. సో అందువలన హైదరాబాదులో వచ్చినంత ట్రాక్షన్ మిగిలిన ప్రాంతాల్లో రాలేదు. సో ఓకే, విడిపడిపోయిన తర్వాత చెయ్యాల్సింది మీరు అన్నట్టు అదే ఆ అర్బన్ సెంటర్స్ అన్నిటినీ డెవలప్ చేయటం మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకొని ఉంటే తప్పకుండా ఈ ప్రాంతాలకు న్యాచురల్ వనరులు రాష్ట్రంలో సృష్టించబడి ఉండేవి. ఆ పైన కొంత కొంత ఖర్చు పెట్టుకుంటూ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోయి ఉండేవి. బట్ ఆ బ్యాలెన్సింగ్ లేకుండా, ఆ కాన్సన్ట్రేషన్ లేకుండా, ఆ అర్బన్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, ఇది మనకున్న పెద్ద అసెట్, దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దామని పోకుండా ఒక మెగా సిటీ చేయాలనేటటువంటి ఉద్దేశంతో రాంగ్ డెసిషన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. దాని ఫలితం ఆయన పరిపాలన కాలంలో రాష్ట్రం అనుభవించింది. ఏమీ మరీ అంత బ్రహ్మాండంగా ఏమీ ఆర్థిక వ్యవస్థ పుంజుకోలేదు ఆయన పీరియడ్లో. బట్ ఆయనను మించిన దెబ్బ ఈయన ఈరోజు కొడుతూ ఉన్నాడు. ఆయనను మించిన దెబ్బ కొట్టేస్తున్నాడు. పంచటమే పరమావధిగా పెట్టుకొని తన వ్యక్తిగత కీర్తిని ఇనుమడింపజేసుకోవడానికి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు. ఎందుకు సార్ చంద్రబాబు గారు అమరావతి 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 అని చెప్పి మొత్తం అక్కడే పెట్టడానికి ప్రయత్నించారు? అది ఐ థింక్ రెండు ఉన్నాయి. ఒకటి, సరైనటువంటి అవగాహన లేకుండా ఆయన ముందుకు పోయినాడు. ఇదే అప్పుడు ఆయన, ఇప్పుడు ఈయన కూడా ఇద్దరికీ అదే దెబ్బ కొడుతుంది. ఎప్పుడైతే రాజకీయాల్లో నేను అనేదానికి ప్రాధాన్యం వస్తుందో ఆ రోజే రాజకీయ నాయకుడిగా దెబ్బతింటారు. నేనున్నాను, నన్ను చూచి ఇండస్ట్రీస్ వస్తాయి, మీరు పెట్టండి అని ఆ స్టేజ్లో ఆయన పోవటం తప్పు. ఇప్పుడు ఈయన కూడా నేనున్నాను, నేను ఇస్తున్నాను, నేను చేస్తున్నాను, ఈయన పోయే విధానం కూడా సరైనదిగా. అది అక్కడ ప్రధానమైనటువంటి రాజకీయంగా అది కరెక్ట్ విధానం కాదు. ఇద్దరు ఆ విధానం ద్వారా పోతూ ఉన్నారు. ఆ రోజు ఆయన పోయినాడు, ఈ రోజు ఈయన పోతున్నారు. ఇప్పుడు అమరావతి తీసేసి క్యాపిటల్స్ అన్నీ కూడా 3 క్యాపిటల్స్ చేశారు. చూద్దాం, అది కోర్టులో ఉంది కదా, ఏం వస్తుందో చూద్దాం, దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. ల్యాండ్ పూలింగ్ అంత చేశారు కదా సార్, ఆ టైంలో అంత అవసరం అంటారా రాజధానికి? అంటే రాజధానికి అవసరం లేదు, మెగా సిటీకి చేశాడు ఆయన. మెగా సిటీ కాన్సెప్టే తప్పని నేను చెప్తూ ఉన్నాను. రాజధానికి అయితే అవసరం లేదు. రాజధానికి అంతా కలిపి 500 ఎకరాలు ఉంటే సరిపోతుంది. రాజధానికి అంతకు మించి ఇంకేం కావాలి? ఇప్పుడు అమరావతి రైతులు మహాధర్నా చేస్తున్నారు, మహాపాదయాత్ర. ఏంటి సార్ దాని మీద కామెంట్ చేస్తారా? చూద్దాం ఏమవుతుందో. బికాస్ నేను ఏదైనా కోర్టులో ఉందన్నాను కదా, కోర్టులో తేలాలి. 3 రాజధానుల ఒక రాజధాని, ఒకవేళ ఇదైతే ఏంది అదైతే ఏంది, పూలింగ్కి ఇచ్చిన రైతులకు గవర్నమెంట్ ఏం చేయాలి, ఏం చేస్తాను లెటెస్ట్ కోర్టులో చూస్తుంటారు. జగన్ గారు సంక్షేమ పథకాల మీద ఎక్కువ పెట్టుబడిపై కాన్సన్ట్రేషన్ చేయడానికి సలహాలు ఎవరిస్తున్నారు? వాళ్ళు ఎవరు ఇవ్వాల్సిన అవసరం ఏమైనా ఉంది ఆయనకు? ఎవరు ఇస్తున్నట్లే ఆయనే చేస్తున్నట్టు సొంత నిర్ణయాలంటే అంతే. నేను చాలా మంది సలహాదారులు తెలియదు, కానీ ఇవన్నీ ఆయన నిర్ణయాలని నేను అనుకుంటున్నాను. సంక్షేమ పథకాల్లో తప్పుందా, ఈయన ఇంప్లిమెంట్ చేసే విధానంలో తప్పుందా సార్? సంక్షేమ పథకంలో ఏమీ తప్పు ఉండదు, ఎప్పుడూ తప్పు ఉండదు. ఎంత చేయగలము ఎవరే బేసిక్గా ఎన్నో తడవలు చెప్తూ ఉంటాం, మళ్ళీ ఇంకో తడవ చెప్తున్నాను. రాష్ట్రాన్ని నడపటానికి, ఇంటిని నడపటానికి ఎటువంటి డిఫరెన్సు లేదు. మీకు వచ్చే ఆదాయం ఎంత దినసరి ఖర్చుకు పెట్టుకుంటావు, ఎంత పెట్టుబడి కింద పెడతావు, మనం ఇంకో ఇల్లు కొనుక్కోవటానికి కానీ పిల్లలు చదివించుకోవటానికి కానీ బేరేజ్ వేసుకొని దానికి ప్రకారంగా కేటాయించుకొని చేయకుండా ఉన్నదంతా ఈరోజు తింటామన్నటువంటి ఫ్యామిలీస్ ఏ రోజు బాగుపడలేదు కదా. సింపుల్ వచ్చే ఆదాయాన్ని మించి అప్పులు చేసి చిన్న ఇవి చెప్తాను. మా ఊళ్ళో ఒక ఫ్యామిలీ ఉంది, ఆయన ఎవరో పెద్ద ఆసామి, వీళ్ళకు బాగా సపోర్ట్ చేసేవాడు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకున్నారు. ఆ ఆసామి ఆ పైన పోయిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళు నో అన్నారు, ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడిపోయినారు. స్టేట్ కూడా అంతే, వచ్చేటటువంటి అప్పులు చేసి పంచుతామంటే ఎన్నాళ్ళు సాగుతుంది? అది జనరల్గా ఎప్పుడు ఇట్లా అప్పులు చేసుకుంటూ పోవడమే సార్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతారు సార్, జనరల్గా ఇట్లా మీలాంటి డిబేట్ ఏదైనా చేస్తే ఎందుకు అబ్బాయి ఇట్లాంటి చేయాల్సిన అవసరం ఏంటని ఎవరైనా అడిగితే, ఈ రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ అప్పులు చేస్తుందా, ఏ రాష్ట్రానికి అప్పులు లేవా, స్టేట్ మొత్తం దేశం మొత్తం అప్పులు ఉన్నాయి కదా ప్రతి రాష్ట్రానికి అంటుంటారు. కరెక్టే, అప్పులు చేసి ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం. అప్పులు చేసి
ఇప్పుడు అదే చెప్పాను కదా, అప్పులు చేసి పిల్లవాడిని చదివించుకుంటే అది ఇన్వెస్ట్మెంట్. అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్. అప్పులు చేసి పప్పు బెల్లం తింటూ పంచుకుంటూ పోతే అది ఖర్చు, రేపు మళ్ళీ అప్పు తీర్చలేదు. సో అందుకని అప్పు చేయడాన్ని ఎవ్వడు ఏ రోజు తప్పు పట్టాడు. అప్పు చేసిన దాన్ని దేనికి వాడామనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ బ్యాలెన్స్ తప్పిందనేది ఈరోజు మనం చెప్తాం. ఇప్పుడు వీళ్ళు ఇలా అప్పులు చేసుకుంటూ వెళ్తుంటే దాని తర్వాత పరిస్థితి ఏంటి సార్? పరిస్థితి ఏముంది, రాష్ట్రం ఇప్పటికే దివాలా తీసింది. ఇంక పరిస్థితి ఏముండదు, అప్పులు పుట్టవు. అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. అప్పుడు ఏం చేస్తారు చూద్దాం ఏమవుతుందో. ఆ స్టేజ్కి వచ్చేప్పుడు చెప్పాను కదా, ఏదర్ నువ్వు ఉన్నటువంటి స్కీమ్స్ కొన్నిటినైనా వైండప్ చేసుకోవాలి, లేదా ఉన్న స్కీమ్స్లో కొంతమందికి లబ్ధిదారులనైనా తొలగించాలి. మరి ఏం చేస్తారో చూద్దాం. జనరల్గా సీఎంఓ చాలా కీలకంగా ఉంటుంది కదా సార్. రాష్ట్ర ప్రభుత్వానికి సీఎంఓ, కేంద్ర ప్రభుత్వానికి పిఎంఓ. అసలు వాటి పనితీరు ఎట్లుండాలి, ప్రెజెంట్ ఎట్లుంది సార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పండి. సీఎంఓలు చాలా పవర్ఫుల్ అయినాయి, అది మంచి పరిణామం అయితే కాదు. అడ్మినిస్ట్రేషన్లో సెక్రటరీస్ కొంత పాత్ర, సిఎస్ కొంత పాత్ర, ఇవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. మినిస్టర్ల పాత్ర కూడా ఎలిమినేట్ అయిపోతున్నది సీఎంలో. అంటే అది మంచిది కాదంటారు? మంచి విధానం కానే కాదు. ఓకే, మళ్ళీ ఏపీ అనేది ఆర్థికంగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి? ఆర్థికంగా పుంజుకోవటం అంటే అంటే బ్యాలెన్సింగ్ జరిగిన రోజు తప్పకుండా పుంజుకుంటుంది. ఇన్వెస్ట్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మీరు ఇప్పుడే అన్నారు కదా, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అర్బన్ సెంటర్స్ చాలా ఉన్నాయి ఆంధ్రాలో, వాటిని గ్రోత్ ఇంజన్స్గా మార్చుకునే దాని మీద ఫోకస్ పెట్టండి. దానికి ఏమి చేయాలి, ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఏ రకంగా కొన్ని ఇండస్ట్రీస్ను అట్రాక్ట్ చేయాలి. ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ మీద కాన్ఫిడెన్స్ లేనిది ఎవరు రారు. ఇప్పుడు ఇక్కడి నుంచైనా, హైదరాబాద్ నుంచి అయినా కొంతమంది వైజాగ్ పోవటానికి ఎటువంటి అభ్యంతరం ఉండకపోవచ్చు, ప్రిఫర్ కూడా చేయొచ్చు కొంతమంది, ఎందుకంటే అక్కడ సెటిల్ అయిపోయి రన్ చేద్దాం. బట్ ఓవరాల్ అట్మాస్ఫియర్, గవర్నమెంట్ రన్నింగ్, ఆ కాన్ఫిడెన్స్ని కల్పించిన నాడే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం కూడా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎయిడెడ్ ఇష్యూ జరుగుతుంది సార్. ఎయిడెడ్ కాలేజీలు, స్కూళ్ళ ఈ సంబంధించి ఏంటి సార్ ఆ ఇష్యూ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? చూద్దాం, ఏమో నేను స్టడీ చేయలేదు అంతగా, ఫర్దర్ ఇన్ఫర్మేషన్. బట్ బేసికలీ ఎయిడెడ్ అంటే రెండు విషయాలు చెప్పారు కదా, మీ అంతటా మీరైనా మేనేజ్ చేసుకోండి, లేకపోతే మాకు ఇచ్చేయండి, రెండు ఆప్షన్స్ పెట్టారు. సో చూద్దాం దానికి ఎట్లా రిజెక్ట్ అవుతాయో దాన్ని బట్టి. వీళ్ళు ప్రతిపక్షాలేమో రగడ చేస్తున్నారు, ఈవెన్ బీజేపీ కూడా ఇష్యూ, బీజేపీ కూడా దాని మీద స్టాండ్ తీసుకున్నది కాబట్టి నేనే మాట్లాడదలుచుకోలేదు. కరెక్ట్, మొన్న సార్ దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. చూడు, అంతకు స్టడీ చేయండి, బికాస్ ఏమి స్టాండ్ బీజేపీ తీసుకుందో తెలియకుండా నేనేదో ఒకటి మాట్లాడితే దానికి కాంట్రీగా. ఒక 1 year బ్యాక్ ఒక ట్వీట్ చేశారు కదా సార్, సంవత్సరం క్రితం సుదీర్ఘ ప్రణాళికలతో వెళ్తున్నారు అని చెప్పి. ఎవరు? జగన్ గారు. సుదీర్ఘ అంటే సుదీర్ఘ ప్రణాళికతో ముందరికి వెళ్తున్నారు. లేదే, నేను చేసి ఉంటాను. అన్లెస్ నువ్వు గివ్ ట్వీట్ ఇస్తే తప్పితే నేను చెప్పలేను. ఫుల్ ట్వీట్ ఇవ్వాలి, నేను వెనక్కి పోయి చూడాలి. బికాస్ ఆ ట్వీట్ నేను చేసి ఉండకపోవచ్చు. ఎప్పుడు కూడా అట్లాంటి ట్వీట్ నేను చేయలేదు. సహజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మామూలుగా విభజించిన తర్వాత ప్రత్యేక హోదా అనౌన్స్ జరిగింది, అది వాస్తవం. మీరు ఫస్ట్ సీఎస్గా ఉన్నారు కదా, చాలా కాలం పనిచేశారు కదా, ఆ గ్యాప్లో ఎందుకు సార్ ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవాల్సి వచ్చింది చంద్రబాబు గారు, ప్రత్యేక హోదా కాకుండా? ప్రత్యేక హోదా అసలు ఎక్కడా లేదు, అందరికీ తీసేసామని చెప్తున్నది కదా గవర్నమెంట్. ఒప్పుకోలేదుగా ఫైనల్గా. చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకొని ఉంటే అక్కడే సెటిల్ అయి ఉండేది, ఒప్పుకొని మళ్ళీ యూటర్న్ చేశాడు. ఏంటి సార్ ప్రత్యేక హోదా పరిస్థితి ఏంటి? నేను అదే మొన్న కూడా చెప్పాను, తీసుకోవచ్చు. ఫస్ట్ నువ్వు దానికి ప్రొడక్ట్ చేయదలుచుకున్నా ముందు వచ్చే 15,000 కోట్ల రూపాయల దాకా వస్తాయి దాంట్లో. ప్యాకేజీ తీసుకోవడానికి ఎందుకు ఈయన కూడా వెనకాడుతున్నాడు నాకు అర్థం కాదు. ఫస్ట్ స్టార్టింగ్లో అధికారం రాకముందు జగన్ గారు ప్రత్యేక హోదా అని చెప్పి సభలు, మీటింగ్లు చాలా ఉధృతంగా దాని మీద గవర్నమెంట్ని ఇరకాటంలో పెట్టి చేశారు. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు, దానికి ఆంతర్యం. మరి ఆయన అడగాలి, దాన్ని నేనేం చెప్పగలుగుతాను? మీ ఒపీనియన్ జనరల్? అది కరెక్టే, ఆయన అన్నాడు, ఆయన చెప్పాలి. నేను మొదటి నుంచి కూడా ప్రత్యేక ప్యాకేజ్ చాలు, తీసేసుకోవచ్చు, ప్రత్యేక హోదా ఎవరికి లేదు. డిఫరెన్స్ ఏంటి సార్ ప్రత్యేక హోదాకి ప్యాకేజీగా? ఏమీ లేదు, అది ఇది ఒకటేనా? అదే కదా సెంట్రల్ గవర్నమెంట్ మొదటి నుంచి చెప్తుంది, అదే కదా. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా చేయాలి. అంతకుముందు చాలా చెప్పాను దీని మీద, నేను మాట్లాడాను, నా వీడియోస్ ఉన్నాయి, ఆర్టికల్స్ రాశాను. బట్ బ్రీఫ్గా 2 నిమిషాల్లో చెప్పేస్తాను. మొట్టమొదటి నుంచి ఒక రాంగ్ ఇంప్రెషన్ ప్రజల్లోకి తెలుగుదేశం వాళ్ళు తీసుకుపోయింది ఏంటంటే,
ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమల రాయితీలు వస్తాయి అని. అది కరెక్ట్ కాదు. ఫస్ట్ థింగ్ అది. పరిశ్రమ రాయితీలు వేరు, ప్రత్యేక హోదా వేరు. ప్రత్యేక హోదా కింద సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటటువంటి ఫండ్స్ను మిగిలిన రాష్ట్రాలకు 50% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తే 50% రాష్ట్రాలు పెట్టుకోవాలి. కొన్ని స్కీమ్స్కు 50, 75, 25 ఉంటాయి. అవన్నీ తీసేసి 90% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి, 10% రాష్ట్రాలు పెట్టుకోవాలి. పరిశ్రమ రాయితీలు ఎప్పుడు కూడా ప్రత్యేక హోదాలో భాగం కాదు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటి అంటే, ప్రత్యేక హోదా అనేది 14వ ఆర్థిక సంఘం రికమెండేషన్స్ మీద ఇప్పుడు అక్కడ కూడా లేదు, ఇక్కడ లేదు. అక్కడ మాత్రం ఇది ఇస్తున్నాం. ఏమి ఇస్తున్నాం? 90% కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అసిస్టెన్స్ను 50% బదులు 90% ఇస్తున్నాం. బట్ ఆ పేరుతో ఇవ్వటం లేదు, ఇంకో పేరుతో ఇస్తున్నాం. మీకు అదే ప్రత్యేక హోదా అనేటటువంటి ప్రత్యేక ప్యాకేజ్ అనేటటువంటి పేరుతో మీకు ఇస్తాం. సో మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి స్కీముల్లో 50% బదులు 90% ఇవ్వటానికైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నది. అంతవరకే అదే ప్యాకేజ్ కింద 15,000 కోట్లు, 13,500 కోట్లు ఎంతో వస్తుంది. అది ఇచ్చేస్తూ ఉన్నారు. పరిశ్రమ రాయితీలు మాత్రం ఏ రోజు కూడా ప్రత్యేక హోదాలో భాగం కాదు. అవి సపరేట్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కు వాటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని హిల్ ఏరియాకి ఇచ్చాం కాబట్టి అవి మీకు ఇవ్వలేమని చెప్పాను. అది చాలా స్పష్టంగా చెప్పాను. ముందు దానికి ఒప్పుకున్నారు ఆయన, ఎవరు, బాబు గారు. బట్ ఆ పైన పొలిటికల్గా దాన్ని యూటర్న్ తీసుకోండి. మీ విషయంలో అంటే మీరు చెప్పాను అన్నారు, కానీ నా కోసం మళ్ళీ ఒకసారి చిన్న విషయం చెప్పండి సార్. మీ ఇష్యూ జరిగినప్పుడు, సీఎస్గా ఉన్నప్పుడు ఇష్యూ జరిగినప్పుడు చంద్రబాబు గారిని ఒక వ్యక్తి తప్పుదారి పట్టించారని చెప్పి ఒక కామెంట్ చేశారు. ఎవరు ఆ వ్యక్తి? ఏ విషయంలో? అంటే మీ మీద చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలు ఇవి అన్ని ఎక్కడ నాన్నది ఇప్పుడు ఉంది అది. సరే, నేను నోట్ చేసుకున్నాను, కానీ కాంటెక్స్ట్ చూపెట్టు. బికాస్ చాలా మంది పట్టించవచ్చు, ఒకరే కాకపోవచ్చు. సో అది ఏదో కాంటెక్స్ట్లో ఎవరిని గురించో అని ఉంటాను. అంటే నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు రాసుకున్నాను సార్. కరెక్టే, బట్ నాకు కాంటెక్స్ట్ చెప్తే చెప్పగలుగుతా. బికాస్ చాలా మంది పట్టించారు. బట్ ఆ కాంటెక్స్లో ఎవరి విషయంలో బలంగా పట్టించిన వ్యక్తి చాలా మంది ఉన్నారు. ఒకళ్ళని లిస్టే ఉందా? పెద్ద లిస్టే ఉందా? ఎందుకు సార్ అంత కోపం? మళ్ళీ అడుగుతున్నాను, అంత కోపం ఏంటి మీ మీద ఆయనకి? అదే చెప్పా కదా ఇప్పుడు నీకు, ముందే చెప్పాను. దీని మీద చాలా ఉన్నాయి ఇన్ఫర్మేషన్. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇది డెడ్ ఇష్యూ. ఇప్పుడు 5 years అయింది. మళ్ళీ అది రేకప్ చేసుకొని దాని మీద చెప్పుకోవటం దీనికి. నేను స్టాండ్ తీసుకున్నా, ఆయన ఒకటి అన్నాడు, అయిపోయింది, బయటకు వచ్చేసి. ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి ఏంటి సార్? పొలిటికల్ పార్టీలో ఉన్నారు కాబట్టి వైసీపీ మీద వ్యతిరేకత పెరుగుతున్నది. ఆ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకునే పరిస్థితిలో ఈరోజు టీడీపీ లేదు. నా అసెస్మెంట్ అది. జనసేన, బీజేపీ గట్టిగా ప్రయత్నం చేస్తే ఆ స్థానాన్ని ఆక్రమించుకునే అవకాశాలు ఉన్నాయి. చేస్తారా? చేస్తున్నారు. చెయ్యటమే కరెక్ట్ పద్ధతి. మన జరిగిన బద్వేల్ ఎన్నికల్లో పెద్ద పార్టిసిపేట్ కూడా లేనట్టు. ఈ చిన్న విషయాలు మనకు కావాల్సింది 2024. 2024 జనరల్ ఎలక్షన్స్కు బీజేపీ, జనసేన కంబైన్డ్గా పోయే విషయంలో క్లారిటీ ఉంటే చిన్న బై ఎలక్షన్స్లో, కార్పొరేట్ ఎలక్షన్స్లో అక్కడ ఇక్కడ ఏవో లోకల్గా జరిగే అడ్జస్ట్మెంట్స్ గురించి పెద్దగా అసలు ఎవడు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఆ క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నాను. మామూలుగా కొంతమంది అంటుంటారు కదా సార్, జనసేన పవన్ కళ్యాణ్ గారు టీడీపీ ఏజెంట్ అని, చంద్రబాబు గారు ఏజెంట్ అని. ఉండకపోవచ్చు, నేను అనుకోవట్లేదు. ఇట్లా ఏ రకమైన స్టాండ్తో వెళ్తుంది సార్ బీజేపీ ఏది 2024 కోసం? ఒకటి, ఈ ప్రభుత్వం పరిపాలన చేసేటటువంటి అర్హతను కోల్పోయింది. ఆ స్థానాన్ని భర్తీ చేసే పరిస్థితి టీడీపీకి లేదు. బీజేపీ, జనసేన ఆల్టర్నేటివ్ అనేటటువంటి స్టాండ్ వెళ్తుంది. చంద్రబాబు గారికి ఎందుకు లేదనుకుంటున్నారా? టీడీపీ పార్టీకి ఎందుకు లేదనుకుంటున్నారా? ఇది టీడీపీ పార్టీకి 2 ప్రధానమైనటువంటి అడ్డంకులు. ఒకటి, 5 ఏళ్ల పాలన 2వ ఫేజ్లో అయింది, చాలా పేలవంగా జరిగింది. ఏ ప్రధానమైన ఇష్యూను సరిగ్గా అడ్రస్ చేయడం జరగలేదు. కాబట్టి ఎందుకు ఇచ్చారు ఆయనకు అసలు ఫస్ట్ ఛాన్సు? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది, హైదరాబాదును బిల్డ్ చేసిన అనుభవం ఉంది, సైబరాబాదు ఇక్కడ ఇది. అటువంటి కొత్త రాష్ట్రంలో ఒక
డైరెక్షన్ దిశా నిర్దేశం ఇవ్వటానికి ఈయనే కరెక్ట్ అయిన వ్యక్తి అనేటటువంటి అభిప్రాయంతోనే ప్రజలు ఆయన పట్టం కట్టారు. అది ఫుల్ఫిల్ చేయడంలో ఆయన పూర్తిగా విఫలమైనారు. కాబట్టి ఇంకొక తడవ మళ్ళా నమ్మి అధికారం ఇస్తారని నేను అనుకుంటాను. నెక్స్ట్ టర్మ్కి లోకేష్ గారిని ట్రైన్అప్ చేసి ఇప్పటి నుంచే మార్కెట్లో తిప్పుతున్నారు, వర్కౌట్ అవుద్దంటారా? నేను అదే చెప్పాను కదా, ఆయన ఉన్న వర్కౌట్ కాదన్నాను. ఇంకా అక్కడ వదిలేద్దాం. లోకేష్ పరిస్థితి ఏంటంటే అక్కడ వదిలేద్దాం. ఆయన ఉన్న వర్కౌట్ కాదని చెప్పాను కాబట్టి ఇక్కడ వేరే రకంగా అర్థం చేసుకుంటారు. బీజేపీ ఇప్పుడు తెలంగాణలో బీజేపీ మంచి ఫామ్లో ఉంది సార్. అట్లాంటి సందర్భం అట్లా జోష్ ఏదైనా ఇస్తారా కార్యకర్తలకు? అక్కడ ఉంటుంది తప్పకుండా. ఇక్కడ ప్రతి చోట్ల పెక్యూలియారిటీస్ కొన్ని ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ పతనం అయిపోతున్న పార్టీ, సో ఆ ప్లేస్లో బీజేపీ ఆక్యుపై చేసేసింది. సో దట్స్ ఎ గుడ్ థింగ్. అక్కడ అది జరగాలి, అది జరుగుతుంది. వర్సెస్ చెప్తే తెలంగాణ బీజేపీ వర్సెస్ ఏపీ బీజేపీ, అది కూడా అక్కడ ప్రాసెస్ ఇంకొద్దిగా కాంప్లికేటెడ్, ఇంకొద్దిగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. పెడితే వచ్చేస్తుంది. మీకు బలమైన ఏరియా ఏది ఉంది సార్ ఏపీలో? ఏది బీజేపీకి బలమైన ఏరియా? ఏది అర్బన్ సెంటర్స్, అర్బన్ ఏరియా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. తప్పకుండా అక్కడ మంచి ట్రాక్షన్ దొరుకుతుంది. తెలంగాణలో కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది సార్? తెలంగాణలో కేసీఆర్ గారి పరిపాలన కూడా సరిగ్గా లేదు. ఇక్కడ కూడా ఫైనాన్షియల్గా పెద్ద డిసిప్లిన్డ్గా అయితే నడవట్లేదు. కానీ ఇక్కడ వీళ్ళకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఆంధ్రాకు లేని వనరులు వీళ్ళకు ఉన్నాయి కదా హైదరాబాద్ ఉండబట్టి. సో అందుకని కొంతవరకు అది కవరప్ చేస్తున్నారు. ఈ 2 రోజుల నుంచి ప్రెస్ మీట్ పెట్టి బీజేపీని తీవ్ర స్థాయిలో బండి సంజయ్ గారి మీద, బీజేపీ పార్టీ మీద, కేంద్ర పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. వాటిపై మీ కామెంట్ ఏంటి సార్? బేసిక్గా బీజేపీ బలపడటం అనేది ఆయన కొంత అన్సెటిల్ చేసిందని నేను అనుకుంటున్నాను. బికాస్ ఇంత మటుకు కాంగ్రెస్ నుంచి తనకు ఎటువంటి థ్రెట్ లేదనేది తెలుసు ఆయనకు. తెలుగుదేశాన్ని పూర్తిగా ఫినిష్ చేసేసాడు. ఇంకా ఎటువంటి అపోజిషన్ లేకుండా స్మూత్గా రన్ అవుతుంది అనుకున్న టైంలో బీజేపీ ఒక బలమైన శక్తిగా ఎదగటం అనేది ఆయన్ను ర్యాటిల్ చేసింది. దాంట్లో ఏమీ డౌట్ లేదు. కేసీఆర్ గారు ప్రధానంగా లేవనెత్తిన అంశాల్లో ఈ పంట కొనుగోలుకు సంబంధించి ఏంటి సార్ ఇది ఇష్యూ ఏంటి? బేసిక్గా ఒకటి గవర్నమెంట్ మీద పాలసీ ఏముందో ముందు తెలుసుకోవాలి. తెలియకుండా దీని మీద నేను ఆఫ్ హ్యాండ్ కామెంట్ చేయలేను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు పంజాబ్, హర్యానాలో పెద్ద ఎత్తున ప్రొక్యూర్మెంట్ చేసేది, ఇప్పుడు ఇక్కడ కూడా ప్రొక్యూర్మెంట్ చేస్తుంది. ఫైనల్గా ఈ ప్రొక్యూర్మెంట్ బిల్లు చాలా పెద్దదై తడిసి మోపెడైతే రాష్ట్రాల కోటాలు పెడతారా? పాసిబుల్. ఇవన్నీ చూడాలి. ఎట్లా ఈ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇవాల్వ్ అవుతుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతకుముందు ఏవో 2 రాష్ట్రాల్లో అయితే ప్రొక్యూర్ చేయగలిగారు. ఇప్పుడు అది మొత్తం అన్ని రాష్ట్రాల్లో అదే పంథాలో వస్తే దానికి ఎక్కడ ఎంతవరకు ఫైనాన్షియల్గా అనే దాని మీద ఎటువంటి పాలసీతో వస్తారో చూడాలి. ఆ పాలసీని బట్టి డిసిషన్స్. ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI ప్రొక్యూర్ చేస్తుంది కదా సార్, గోడౌన్స్లో స్టోర్ చేయడం జరుగుతుంది కదా. ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని ఏం చేస్తారు సార్ ఫర్దర్గా వాళ్ళు? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇస్తున్నారు కదా. అదే కదా ప్రభుత్వానికి పెద్ద ఆల్మోస్ట్ ఆల్ 2 లక్షల కోట్లు అనుకుంటా, 1.5 లక్ష కోట్లు, 2 లక్షల కోట్ల బడ్జెట్లో డబ్బు ఫుడ్ సబ్సిడీ మీదనే ఉన్నది. సో ఈ సబ్సిడీ మీద పోతుంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో లిమిట్ లేకుండా ప్రొక్యూర్ చేస్తే అది 4 లక్షలు అవుతుందో, 5 లక్షలు అవుతుందో, 10 లక్షలు అవుతుందో. సో ఆ దాన్ని బట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక వ్యూ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చూద్దాం ఎట్లా రెస్పాండ్ అవుతారు. ఈయనైతే అడిగాడు, వాళ్ళు రెస్పాండ్ అవుతారు, చూద్దాం దాన్ని బట్టి. నెక్స్ట్ పెట్రోల్ ధరల మీద కూడా ఇది చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 5 రూపాయలు తగ్గించింది, మేమెందుకు తగ్గించాలి, పెంచిన వాళ్ళు కదా, వాళ్ళే తగ్గించుకోండి మిగతా సేజ్ ఇదంతా. కరెక్ట్ కాదు. ఎందుకంటే రాష్ట్రాలు పెంచాల్సిన అవసరం లేదు. ఆ ట్యాక్స్ సిస్టంలోనే ఉంది. రాష్ట్రాలు వేసే వ్యాట్ను అడ్వెలరం అంటారు, వాల్యూ మీద వేస్తారు. సో పెట్రోల్ ధర 30 రూపాయలు ఉన్నప్పుడు దాంట్లో 30% వచ్చిందంటే పెట్రోల్ ధర 70 రూపాయలు అయినప్పుడు 70 రూపాయలు 30% వస్తుంది. సో ఇంకా దానికి నువ్వేం పెంచమని లేదు, ఆటోమేటిక్గా దాంతోపాటు పెరుగుతుంది. సెంట్రల్ ఎక్సైజ్ అట్లా కాదు. 30 రూపాయలు, 20 రూపాయలు, 15 రూపాయలు ఎంతైతే అంత, అది ఫిక్స్డ్ ఉంటుంది. 70 రూపాయలైనా అంతే ఉంటుంది, 30 రూపాయలైనా అట్లా ఉంటుంది. కాబట్టి పెట్రోల్ ధర పెరిగినప్పుడు ప్రత్యేకంగా వ్యాట్ పెంచాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గానే నీకు వచ్చే ఆదాయాలు. అడిషనల్ సెస్ పెంచారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు పాయింట్ అడిషనల్ సెస్ అంటే సెస్ దేనికి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు, రోడ్స్కు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రోడ్లు ఏదో అంతరిక్షంలో జరగదు కదా, అన్ని రాష్ట్రాల్లోనూ చేస్తున్నారు కదా. ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అది?
దాంట్లో వచ్చే రోడ్లు అవి ఎక్కడ వస్తున్నాయి, తెలంగాణలో వస్తున్నాయి, ఆంధ్రాలో వస్తున్నాయి. అది మర్చిపోయి ఈ డబ్బంతా మీరు తీసేసుకుంటున్నారంటే సెంటర్ ఏం చేస్తుంది, అదేదో డిఫెన్స్ సెస్ అయి ఉంటే ఒప్పుకుంటా. మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖాతా అవ్వబోతుంది, డిఫెన్స్ మీద ఖర్చు పెడతారు. అప్పుడైనా కానీ ఎవరైనా కానీ కాదను, డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్, రోడ్ సెస్ వేసి దేశమంతటా రోడ్ల మీద, పోర్ట్ల మీద, రైల్వేల మీద ఖర్చు పెడుతూ ఉంటే ఇది మాకు ఇవ్వలేదు కాబట్టి దాదాపు అగ్రికల్చర్ చేసే 11% ఏదో అదే దాన్ని మార్కెట్ యార్డ్స్ వాటి మీద ఖర్చు పెడుతున్నారు. అవి కూడా మళ్ళీ మీకు వచ్చేవి, వాటి నుంచి వచ్చే డబ్బులు మళ్ళీ స్టేట్కి ఇస్తారు. డివిజిబుల్ పూల్ కింద ఇవ్వకుండా ఈ రకంలో ఇస్తున్నారు, ఈ రకంలో ఖర్చు పెడుతున్నారు. ఏపీ కూడా పెద్ద ఎత్తున బీజేపీ మీద కామెంట్ చెప్పా కదా, ఇద్దరికి వర్తిస్తుంది అంటారు. ఏంటి సార్ మరి ఫైనల్గా ఈ పెట్రోల్ రేట్లు తగ్గుతాయా, ఇలానే ఉంటాయా? అంటే ఈ 2 రాష్ట్రాలు తగ్గించమంటున్నారు కదా, మరి అంటే దానివల్ల ప్రజల నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో దాన్ని బట్టి ఉంటుంది. ఓవరాల్గా అయితే రేట్ అయితే బాగా పెరిగింది, దానిపై నిత్యావసర ధరల మీద మిగిలిన రాష్ట్రాలు తగ్గించాయి కదా. అవును సార్, అదే ఆలోచిస్తూ ఉన్నా. తమిళనాడు కనుక తగ్గిస్తే ఆంధ్రాకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఎవడైనా ట్రక్ వాడు అక్కడ పోయించుకొని కర్ణాటకలో మళ్ళీ తమిళనాడు పోసుకొని ఆంధ్రాను వదిలేస్తాడు. వీళ్ళిద్దరికీ ఉన్న పెద్ద అడ్వాంటేజ్ అంటే ముగ్గురు తగ్గించడం లేదు. సో ముగ్గురులో చుట్టూ 2 తగ్గించినా కానీ వీళ్ళు ఎఫెక్ట్ అవుతారు. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం తగ్గించిన 100 రూపాయలు దిగువకు రాలే పెట్రోల్ 108 రూపాయలు ఉంది సార్ దాదాపు. అది దీన్ని బట్టి ఉంటుంది కదా, క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుతూనే ఉంది కదా, ఇంకా పెరగవచ్చు చెప్పలేము. ఇంకా వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే సార్, క్రూడ్ ఆయిల్ గతంలో $47 అంటే సారీ $130 ఉన్నప్పుడు కూడా 60 రూపాయలు 70 రూపాయలు ఉంది పెట్రోల్ రేటు. ఇప్పుడు $47 వచ్చినప్పటికీ 100 రూపాయలు అయింది. ఇప్పుడు $87 దాకా ఇది నడుస్తుంది. ఇప్పుడు ఇంకా పెరుగుతూనే ఉంది అని చెప్తున్నారు. కరెక్టే, దాంట్లో మీ వ్యాట్ కూడా పెరుగుతూ ఉన్నది కదా, అది ఒకటే కాదు కదా. 30 రూపాయలు ఉన్నప్పుడు ఎంత 10 రూపాయలు వచ్చే వ్యాటు ఈరోజు 70 రూపాయలు ఉంటే 30 రూపాయలు వస్తూ ఉన్నది కదా రాష్ట్రానికి. సో రాష్ట్రానికి ఏమీ రాకుండా ఒకటి కేంద్రానికి పోవట్లేదు కదా. దీనివల్ల నిత్యావసర ధరల మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. తగ్గినంత వరకు ప్లస్ ఉంటుంది, తగ్గకపోతే మామూలుగానే ఉంటుంది. ఈ నూనెలో వీటన్నిటి మీద భారీ ఎత్తున పెంచారు. తప్పకుండా నూనెలు, ఎడిబుల్ ఆయిల్ కూడా తగ్గించారు. అవును సార్, కొంచెం తగ్గించినట్టున్నారు. ఫైనల్ వర్డ్స్ ఏం చెప్తారు సార్ మీ కంక్లూజన్? బాగానే ఉంది, హ్యాపీ, థ్యాంక్ యూ. బీజేపీ పార్టీ తరఫున చెప్పండి సార్ ఫైనల్ వర్డ్స్. బీజేపీ పార్టీ తరఫున అంటే ఒకటి, ఈ 7 ఏళ్ల పాలన చాలా చక్కగా జరుగుతుందనేది నా అభిప్రాయం. నరేంద్ర మోడీది చాలా బ్యాలెన్సింగ్గా జరుగుతున్నది, అది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది నుంచి విన్నాను, కరప్షన్ పెద్ద తాగులేదు, అది జనరల్గా అన్ని చోట్ల వినిపిస్తూ ఉన్నది. ఎప్పుడైతే కరప్షన్ తగ్గిందో క్వాలిటీ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పెరుగుతుంది. సో దాని ప్లస్ ఎఫెక్ట్ ఎదురుగా ఉంటుంది. డిఫెన్స్ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈ ఆత్మనిర్భర్ భారత్ దానికి అనుగుణంగా ఒకటి స్లోగన్ కాదు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఎందుకంటే ఊరిక ఓపెన్ అప్ చేసి ఎకానమీని బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే విధానం సరైనటువంటి విధానం కాదు. చాలామంది ఈ రఘురామ్ రాజన్ లాంటి వాళ్ళంతా అటువంటి దాన్ని సపోర్ట్ చేస్తుంటారు. బట్ ఇది నన్ను అడిగితే దిస్ ఈస్ ఏ బెటర్ సిస్టమ్. లోకల్ ప్రొడక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఇండియన్ మల్టీనేషనల్స్ని తయారు చేయడానికి పూర్తి సపోర్ట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వటం అని చాలా మంచి పరిణామాలు. ఐ థింక్ ఆర్థికంగా, పరిపాలనా పరంగా, సెక్యూరిటీ విధంగా, జీడిపి పరిస్థితి, దేశానికి జీడిపి కూడా బాగుంది, ఇంకా పెరుగుతుంది. యాక్చువల్లీ వాట్ ఎవర్ ప్రాబ్లం వచ్చిందంటే కోవిడ్ వల్ల వచ్చింది. ఇప్పుడు ఐ థింక్ కెన్ టచ్ వుడ్, నో థర్డ్ వేవ్, ఇండియా ఈస్ గోయింగ్ టు టేక్ ఆన్. దట్స్ మై వే. నిన్న ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే నుంచి ఒక మాట విన్నాను సార్, నేను 2 గుజరాతీలు అమ్ముతుంటే 2 గుజరాతీలు కొంటున్నారని. ఇట్లా మాట్లాడే మాటలు కాదు, అది దానికి ఆన్సర్ అవసరం, కొన్ని ఇగ్నోర్ చేసేయాలంటారు. ఎందుకు సార్ ప్రైవేటీకరణ దిశగా మోదీ ప్రభుత్వం అడుగులేస్తుంది? చాలా మంచి పని మ్యామ్. ఎందుకంటే గవర్నమెంట్లో ఇన్ఎఫిషియన్సీస్ చాలా హైగా ఉన్నాయి. సో అది సరైనటువంటి నిర్ణయంగా నేను భావిస్తాను. ఏ రకంగా దేశ అభివృద్ధికి అది తోడ్పడుతుంది సార్? చాలా విధంగా. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వచ్చే డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారనేది అడగండి. నేను దీని విషయంలో ఎక్కడ మాట్లాడినా 2 పాయింట్లు రైజ్ చేస్తాను. ఆ 2 పాయింట్లకు ఆన్సర్లు కరెక్ట్గా ఉంటే ఇంకే దాని గురించి ప్రశ్నించాల్సిన అవసరం. ప్రైవేటైజేషన్ చేసే ప్రాసెస్ ట్రాన్స్పరెంట్గా ఉందా, పారదర్శకంగా, దాంట్లో ఏమైనా అవినీతికి తావుందా, ఉంటే తప్పకుండా ఎత్తి చూపెట్టండి. దానికి అవకాశం లేనంత వరకు, ప్రాసెస్ సరిగ్గా ఉన్నంత వరకు అది మంచిది. 2, దాని ద్వారా వచ్చే డబ్బులు ఏం చేస్తున్నారు, ఆ వచ్చే డబ్బులను పప్పు బెల్లాల కింద ఖర్చు పెట్టడానికి వాడేటట్టయితే నేను దాన్ని వ్యతిరేకించి ఉండేవాడిని. బట్ దానిని తీసుకుపోయి మూలధన వ్యయం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడుతుంటే దేశానికి మంచిది.
అంత ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ నీకు రోడ్స్ మీద, రైల్స్ మీద, పోర్ట్స్ మీద వీటి మీద ఖర్చు అవుతూ ఉన్నదంటే ఆర్థిక వ్యవస్థ అంత బాగుపడుతుంది. ఈరోజు సరిగ్గా అదే చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలకి దీని ఫలితాలు మనకు కనిపిస్తాయి సార్? 4-5 ఏళ్ళలో ఆఫీస్ 4-5 ఇయర్స్లో తెలిసిపోతుంది సార్. ఏముంది అంటే అంత గేరప్ అయి ఉన్నారు. ఇది అదే తడవ చూడు, అది కరెక్ట్ నంబర్స్ తెలియదు. 2014 నుంచి ఇంతవరకు పర్ డే రోడ్ ఎంత వేస్తున్నారు, అంతకుముందు ఎంత వేస్తున్నారంటే దానికి ఆల్మోస్ట్ 3 రెట్లు 4 రెట్లు ఉన్నది. సో అంత లెవెల్లో జరుగుతున్నప్పుడు యూ నీడ్ ఎ లాట్ ఆఫ్ ఫండ్స్. ఇవన్నీ దాంట్లో నేను ఒక దగ్గర చదివాను సార్, అది వాట్సాప్ యూనివర్సిటీ అనుకోండి, కానీ అది వాస్తవం కాదు మీరే చెప్పాలి. ఏ దేశ రహదారుల వ్యవస్థ మంచిగా ఉంటుందో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందంటారు. వాస్తవాన్ని సార్, ఒక్క రహదారులే కాదు, రహదారులు, రైల్వేలు, పోర్ట్స్, ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, లా అండ్ ఆర్డర్, వీటన్నిటిని మించి లా అండ్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. బికాస్ వైలెన్స్ ఉందంటే ఎవడు అక్కడికి రాడు. సో బ్రహ్మాండమైన రోడ్లు ఇచ్చాం, రైళ్ళు ఉన్నాయి, పోర్ట్లు ఉన్నాయి, అంతా రాండి అని అంటే కొట్టుకొని వస్తూ ఉన్నాను ఎవరు రారు. సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్. ఇన్వెస్ట్మెంట్ లేనిది ఏ దేశం ముందుకు పోలేదు. నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో అరుణాచల్ ప్రదేశ్లో దంచుతున్నారని చెప్పి ఒక కామెంట్ చేశారు. ఏమన్నారు? అరుణాచల్ ప్రదేశ్లో దంచుతున్నారని కామెంట్ చేశారు. దాని అర్థం ఏంటంటే చైనా వాళ్ళు దాడి చేస్తున్నారు అరుణాచల్ ప్రదేశ్లో, ఏం చేయలేకపోతుంది భారత ప్రభుత్వం. ఇప్పుడు ఇవన్నీ స్ట్రాటజిక్ ఇష్యూస్, స్ట్రాటజిక్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. అన్నీ పబ్లిక్లో డిస్కస్ చేయరు. డిఫెన్స్ ఇష్యూస్ అన్నీ ఈరోజు రేపు ఏదైనా చేయదలుచుకున్నా ఈరోజు లేదు నేను వాడి మీద పోట్లాడకపోతానని ఎవరు చెప్పడు కదా. సరైన వ్యవస్థ ఉన్నది, అప్రాప్రియేట్ టైంలో అప్రాప్రియేట్ డెసిషన్స్ తీసుకుంటారు. కేంద్ర బీజేపీ విషయానికి వస్తే ఎవరు సార్ మీకు ప్రతిపక్షం అక్కడ? ఏది నేషనల్ బీజేపీ నేషనల్ లెవెల్లోనా? నువ్వే చెప్పాలి, నేను ఎవరు లేరు అనుకుంటున్నా. ఎవరు లేరా? కాంగ్రెస్ ఎక్కడుందో అక్కడ డౌన్ వరల్డ్లోనే ఉంది, కానీ అప్లో లేదు కదా. ఈయన థర్డ్ ఫ్రంట్ పెట్టేది ఏదో చేస్తా అంటున్నారు. కానివ్వండి చూద్దాం. చాలా ఢిల్లీలో ధర్నా చేస్తా ఎమ్మెల్యేలతో అంటున్నారు. సరిగానే థర్డ్ ఫ్రంట్ చాలా తడవల ట్రై చేసి ఫెయిల్ అయినాయి. ఈ లోకల్ నాయకుల యాంబిషన్స్కు, జెలసీస్కే థర్డ్ ఫ్రంట్ ఎప్పుడూ కూడా బలైపోతుంది. రెండోది ఇంకోటి, థర్డ్ ఫ్రంట్ అయినా ఒక 40 ఎంపీలు లేని థర్డ్ ఫ్రంట్ నాయకుడిని ఎవరు వినరు. వాళ్ళు బలమైన నాయకులు అంటారు. వాళ్ళు బలమైన నాయకులు. ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. నెక్స్ట్ 2023లో ఇక్కడ తెలంగాణలో హంగ్ వచ్చే అవకాశం ఉంటుందా? పూర్తి మెజారిటీతో ఒక ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుందా? చెప్పలేము. నేను అనుకోవడం పూర్తి మెజారిటీతో బీజేపీ వస్తుంది. పూర్తి మెజారిటీ బీజేపీ వస్తుంది అంటారు. సార్ థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని ఇచ్చాను. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో గెస్ట్తో మరో ఇంటర్వ్యూలో కలుస్తా. స్టే విత్ us.